ఒక వ్యక్తి ఒక బిడ్డ ప్రేమలో పడ్డాడు అని అంటే, ఒక ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ప్రేమలో పడ్డాడంటే, కొన్ని కేసుల్లో ఆమెన చచ్చిపోవాలి, వాడన చచ్చిపోతున్నాడు, తల్లిదండ్రులన్నా చచ్చిపోతున్నారు, చదువులన్నా పోతున్నాయి, గొడవలన్నా అవుతున్నాయి, రక్తాలు కరుగుతున్నాయి. ప్రేమ అనేది నష్టము చేకూర్చకుండా మన ఇంటికి రాదు. మొన్న మంగళవారమో బుధవారమో మన యూత్ పిల్లలందరూ స్టేటస్ పెట్టుకున్నారు, ఆర్ఐపి ఆర్ఐపి అని, రెస్ట్ ఇన్ పీస్ అని. ఒక యూత్ పోరగాడు చచ్చిపోయాడు. మన తమ్ముడికి ఒక తమ్ముడు ఫోన్ చేసి, ఎవర్రా ఈ కుర్రోడు, చాలా చిన్న కుర్రోడు ఉన్నాడు, ఎందుకు చచ్చిపోయాడంటే, ఆ తమ్ముడిది పస్తాపూర్ అన్న, సూసైడ్ చేసుకున్నాడన్న అన్నాడు. చూస్తే నీకు తెలుసా, ఒక 20-22 ఉంటుంది జస్ట్, అంతే. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్. ఏమిటండి లవ్? మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోవాలి? వాడి కొడుకు సంపాదించిన ఆస్తి ఏమవ్వాలి? వారి కొరకు కన్న కలలు ఏమైపోవాలి? కొడుకు పుట్టాడు అని పుట్టినప్పుడు ఊరంతా స్వీట్ పంచిపెట్టారు. ఒక చిన్న బిడ్డ, ఒక ఆడపిల్ల కోసం ఆత్మహత్యలు చేసుకోవాలా? ఒక మగబిడ్డ కోసం ఆ కుర్రోడు తాక నీకెవరో కుర్రోడు దొరకరా? ఆ పిల్లగాక ఇంకొక పిల్ల నీకు ప్రపంచంలో పిల్లలే లేరా? ప్రపంచంలో నీకు దొరకరా? పెళ్ళిళ్ళు కావా? ఏం పట్టుకుంది? దుష్టుడు పట్టుకున్నాడు ఈ సంతానానికి. అందుకే ఆ ఇంట్లో సమాధానం లేదు. సినిమాలు దుష్టుడు పట్టుకున్నాడు. ఇక చూసుకో, చర్చ్ కూడా రారేలు. ఈటీవీ, ఎంటీవీ, జెమినీ టీవీ, ఆ టీవీలు పెట్టుకోవాలి, చూస్తూ ఉండాలి, ఫైటింగ్లు నేర్చుకోవాలి, డైలాగులు నేర్చుకోవాలి, రకరకాల చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకోవాలి. దుష్ట సంతానం అయిపోతుంది. రాజకీయాలు, గొడవలు, దుష్ట సంతానం, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దుష్ట సంతానం అయిపోయింది. దేవుని పిల్లలారా, మీ సంతానము ఎప్పుడు కూడా అబ్రహాము సంతానం వలె దీవించబడునుగాక. దుష్టుడి చేతిలోకి నీ యవ్వన బిడ్డలు వెళ్ళకూడదు. దుష్టుడి చేతిలోకి నీ బిడ్డలు వెళ్ళకూడదు. దుష్టుడు నీ సంతానాన్ని దొంగిలిందామని చూస్తున్నాడు.